2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. 2026 సంవత్సరంలో ధనుసు రాశి వారికి జనవరి 1 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు ఏ విధంగా ఉంటుంది? వ్యాపార పరంగా కావచ్చు, విద్య పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరంలో అనుకూలిస్తున్నాయి? ఏ నెలలో వీరికి రాజయోగం పట్టే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. ధనుస్సు రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతోంది? సో నన్ను అడిగితే ధనుస్సు రాశి వాళ్ళకి మంచి రాజయోగము అనేటువంటిది ఈ సంవత్సరంలో వీళ్ళు చూడబోతున్నారు. శుభకార్యాలు, శుభము, ఆర్థిక అభివృద్ధి కనబడుతోందండి. టెక్నికల్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు లెక్క కాబట్టి మొదటి 6 నెలలు కూడా జనవరి 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన 7వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేయడము, జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా కర్కాటక రాశి అయినటువంటి 8వ స్థానంలో సంచారం చేయడము, తదుపరి అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా భాగ్యస్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. మొదటి 6 నెలలు మనం చూస్తే కనుక 7వ స్థానంలో గురుడు సంచారం చేస్తారు మిథున రాశిలో. గురుడికి 4 దృష్టిలు ఉంటాయండి. 1, 5, 7, 9. ఇక్కడ గురు దృష్టి వీక్షణ కూడా మనం చూసుకుని ముందుకు వెళ్తే సో ఇక్కడ గురుబలము అనేటువంటిది పెరగడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి స్టార్టింగే అంటే ప్రారంభంలోనే సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన ధనలాభం కలిగే అవకాశాలు చాలా బాగుంటాయండి. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అనేటువంటివి పెరగడం కానీ, మంచి ఆరోగ్యము అనేటువంటిది ఉండడం కానీ, కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది చూడడం కానీ, శుభకార్యాలు అనేటువంటివి జరగడం కానీ, 7వ స్థానము కాబట్టి వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తప్పకుండా సంతానం విషయంలో కూడా శుభవార్తలు వినేటువంటి యోగం ఈ 6 నెలలు కూడా చాలా బాగుంటుందండి. ఏదేని విషయంలో మీరు ప్రయత్నం చేస్తున్న ధనుస్సు రాశి వాళ్ళు జనవరి 1వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయండి. అయితే ముఖ్యంగా ఆ తరువాత జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా మనం చూస్తే గురుడు మళ్ళా ట్రాన్సిట్ అయ్యి అష్టమము అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. దీని మూలకంగా ఏం జరుగుతుంది? ధన నష్టము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృధా ప్రయాణాలు అన్నమాట. అంటే ఏ అవసరం లేకుండా ఏదో ఒక ప్రయాణం వల్ల డబ్బులన్నీ కూడా బాగా ఖర్చు అవ్వడం కానీ ఇలాంటివి జరగడం, వృధా ఖర్చులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది, చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఈ గురుబలం తగ్గడం వల్ల ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందమ్మా. మళ్ళా తిరిగి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుడు భాగ్యస్థానం అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల విశేషమైనటువంటి ధనయోగం ఆ టైంలో పడుతుందండి. ఇక్కడ ఏంటి అంటే ధనుస్సు రాశి వాళ్ళకి మొదటి 6 నెలలు కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ మళ్ళీ 2 మంత్స్ కూడా అద్భుతమైన రాజయోగం అండి. 1st and 4th లార్డ్ అయినటువంటి గురుడు సప్తమంలో యోగించడం, తదుపరి మళ్ళీ లాస్ట్ 2 మంత్స్లో కూడా 1st and 4th లార్డ్ అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో యోగించడం అండి. అంటే విశేషమైన ధనయోగాన్ని ఇస్తారు. విపరీతంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడనంత సక్సెస్ అని, అదృష్టాన్ని కలగజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. పుణ్య కార్యాచరణాన్ని శాస్త్రం చెబుతోంది. ఆ టైంలో దైవ దర్శనాలు చేసుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం ఇలాంటివి అనమాట. వివాహము, సంతానం విషయంలో చెప్పనక్కర్లేదు. ఆ టైంలో ప్రయత్నం చేస్తే తప్పకుండా పూర్తవుతాయి అని చెప్పొచ్చు. శుభవార్తలు వినేటువంటి యోగం, శుభయోగం, దాన ధర్మాలు చేసేటువంటి యోగం ఆ టైంలో చాలా బాగా కనబడుతోంది. ఓవరాల్గా గురుణ్ణి మనం గమనిస్తే కనుక ఈ ఉన్నటువంటి సంవత్సరం మొత్తంలోనూ కూడా అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు ఏ విషయంలో లోటు ఉన్నా సరే, ఉద్యోగం కానీ, ఆర్థికంగా కానీ, శుభకార్యాలు కానీ, వివాహము కానీ, సంతానము కానీ, అన్ని విషయాల్లోనూ శుభవార్త వినేటువంటి యోగమే ఎక్కువగా కనబడుతోందండి. మీ ప్రయత్న లోపం లేకుండా, పర్సనల్ చాట్లో దోషాలు లేకుండా ముందుకు వెళ్ళండి. చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే శనిని కూడా మనం గమనిస్తే కనుక శని ఈ సంవత్సర కాలం అంతా కూడా 4వ స్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారమ్మా. దీన్ని ఏమంటాము అంటే అర్ధాష్టమ శని అంటాం. అర్ధాష్టమస్య కార్యహాని అని శాస్త్రం చెబుతోంది. అంటే ఒక పని అనుకున్నప్పుడు ఆ రోజునే పూర్తి చేసే ప్రయత్నం చేయాలి తప్ప వాయిదాలు వేయకుండా ముందుకు వెళ్ళండి. లేకపోతే నిర్లక్ష్యం వల్ల, బద్ధకం వల్ల, సోమరితనం వల్ల, దేనివల్ల మీరు వాయిదా వేసినా ఆ పని పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోతుంది. దానివల్ల ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ అమ్మగారికి, ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండాలమ్మా. తర్వాత మనం చూస్తే రాహు కేతులు అనేటువంటి 2 గ్రహాలని మనం గమనిస్తే అండి, రాహు అనేటువంటి ఆయన
నవంబర్ 25వ తారీఖు వరకు కూడా వీళ్ళకి అనుకూలిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ధనస్సు, మకరము, కుంభము, కుంభరాశిలో ఉన్నంత కాలము రాహు అనుకూలిస్తారమ్మా. దీనివల్ల ఎదగాలి అనేటువంటి తాపత్రయానికి, కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తర్వాత సిబ్లింగ్స్ వల్ల, అంటే తోడబుట్టిన వాళ్ళ వల్ల బాగా ఏదైనా కలిసి రావడం లాంటివి నవంబర్ 25వ తారీఖు వరకు చాలా బాగుంటాయండి. నవంబర్ 25 తర్వాత రాహు అనేటువంటి ఆయన 2వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. దీనివల్ల ఏంటి అంటే విపరీతమైనటువంటి ఖర్చులు సంవత్సరం చివరిలో చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు మాత్రం ఈ సంవత్సరాంతము కూడా వీళ్ళకి అనుకూలంగా లేరండి. దీనివల్ల స్టేబిలిటీ అనేటువంటిది ఉండదు, ప్రశాంతత అనేటువంటిది కాస్త తక్కువగా ఉంటుంది, మానసిక ఒత్తిడి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపలేక కంగారుగా, డబ్బు వచ్చినా సరే, అదృష్టం పట్టినా సరే ఖాళీ లేక కంగారు పడుతూ జీవితంలో గందరగోళమైన పరిస్థితులు కనబడే అవకాశం, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది తక్కువగా ఉండడం, ఇలాంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. వీరికి ఏ నెలలో రాజయోగం పట్టే అవకాశం ఉందంటారు? రవి అనేటువంటి ప్లానెట్ అనుకూలించడం వల్ల కొన్ని మాసాల్లో ప్రతి ఒక్కరికి కూడా రాజయోగాన్ని కలగజేస్తుంటారండి. అంటే ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి రవి సహకరిస్తూ ఉంటారమ్మా. అయితే ప్రధానంగా మనం గమనిస్తే ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుంచి మార్చి 17 దాకా రవి 3వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవడం, ఏ పని పట్టుకుంటే ఆ పనిలో విజయాన్ని, మంచి గౌరవ మర్యాదల్ని అన్ని విషయాల్లోనూ చూసేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. మే 17వ తారీఖు దగ్గర నుంచి జూన్ 17వ తారీఖు దాకా రవి 6వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం ఒకటి, శత్రు బాధ నుంచి బయటికి రావడం ఒకటి, కష్టపడిన దానికి గుర్తింపు అనేటువంటిది ఆ సమయంలో చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. మళ్ళా తిరిగి సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17 దాకా దశమ, ఏకాదశ స్థానాల్లో గురుడు అనుకూలిస్తూ ఉన్నారండి. దీని మూలకంగా వృత్తి వ్యాపారాల్లోనూ ఏ విషయంలోనైనా గొప్ప రాణింపు అనేటువంటిది, అదృష్టం అనేటువంటిది, లాభాలు అనేటువంటివి పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. ఈ ధనుసు రాశిలో వాళ్ళ వల్ల వాళ్ళ మదర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి, రెమెడీ చేసుకోవాలి అంటే ఏముంటుంది మా? తప్పకుండా అండి. అర్ధాష్టమ శని అనేటువంటిది నడవడం వల్ల ఏ మాతృ సంబంధిత ఇబ్బందులు అనేటువంటివి, ఐదర్ అనారోగ్యము కావచ్చు, ఆవిడకి ఏదైనా ఇబ్బంది రావడం కానీ ఏదైనా కావచ్చు, ఏ రకంగానూ చూపిస్తాడు. కాబట్టి శని, కాళీ మాతకి సంబంధించిన హోమము తప్పకుండా జరిపించండి. ఆ ఉన్నటువంటి గ్రహ బలాల్లో ఈ శని ఒక్కటే మీకు వెనక్కి లాగకుండా ఆయన కూడా మీకు సహకరించాలి అంటే కాళీదేవికి సంబంధించిన హోమము, ఒకవేళ శక్తి లేకపోతే కాళీ అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కానీ, స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉమ్మగారు, మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.